అందరికీ నమస్తే అండి. రోజు రోజుకి అన్వేష్ గాడికి నిజంగా పిచ్చి ముదిరిపోయిందండి. ఆడేం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, కనీసం ఎవరి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అసలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. గరికపాటిపై యుద్ధం ప్రకటిస్తున్నాను, అంటే ప్రపంచ యాత్రికుడు యుద్ధం ప్రకటిస్తున్నాడు ఆయన పైన అని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆడికి నిజంగా పిచ్చి ఉందనడానికి ఈ వీడియో నిదర్శనం అన్నమాట. ఒకసారి ఆడు ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. యుద్ధం ప్రకటించావా? మేమయ్యా గరికపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద ఉందా కోసంతా ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలిసి నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్ బ్రహ్మదేవున్నయ్యా. ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మ రహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు నేను చెప్తాను. నేను సాక్షాత్ బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమని అంటే మా గురువు గారు చాగంటే కోటేశ్వర గారు శివుడు, మా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. గాడు గీడు అంటే చెప్పు తెగిపోద్దురు. నువ్వు కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది. చాలా పద్ధతిగా మాట్లాడాలి ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు అంటే చూసి చూడనట్టు ఎవడో పెద్దగా మాట్లాడలేదు, పట్టించుకోలేదు. నేను ఎందుకు పట్టించుకోలేదంటే సరే ఏదో ఆ ఎదవేదో ఆ వీడియోలు ఏదో చేసుకుంటే వెళ్ళిపోతున్నాడని చెప్పేసి నేను ఎవడో పట్టించుకోవాలా. కానీ నువ్వు తిరిగి చాకంటి గారి గురించి లేదంటే గరికపాటి గారి గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని చెప్పేసి అని పిచ్చి కొత్తలు కూసావంటే చెక్కేత్త గుర్తుపెట్టుకో. నీకు నువ్వు దేవుడిగా ప్రకటించేసుకుంటావు. బ్రహ్మదేవుడు బా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీ గురించి? ఉండొద్దు, బుద్ధి ఉండొద్దు. ఒక పక్క నుంచి నీ పైన ఇంతలా జరుగుతుంది కదా, ఇది హిందువుల్ని కించపరుస్తున్నాడు, లేదంటే సనాతన ధర్మం అని చెప్పేసి అని ఎక్కిరెత్తున్నాడో, రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు ఒక పక్కన నీ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నా సరే నువ్వు ఇంకా బుద్ధి లేకుండా ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలుకుతున్నావు. అస్సలు కెలకూడదు, గుర్తుపెట్టుకో బాగా. నీ పతనం మొన్నే చెప్పాను నీకు, ఎవరైనా నీ పతనం మొదలైంది అబ్బాయి ఇక్కడి నుంచి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి అని. ఇది పిచ్చి అంటారు, 100% పిచ్చే. నువ్వేమి మా హిందూ దేవులతో పోల్చుకొని నువ్వు బ్రహ్మదేవుడు కాదు, ఇంకోటి కాదు. నువ్వు కాస్త తగ్గితే బాగుంటుంది. ఇలాంటి పోరంబోక యాదవులు అందరూ కూడా దేవుళ్ళతో పోల్చేసుకొని తనకు తానుగా ప్రకటించేసుకుంటే సిప్పులు తెగిపోతాయి. ఇంకా మాట్లాడు. కారణ జన్మలు భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది అంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన లేదు. అయిపోయింది నీ బతికే అయిపోయింది. నీకు చెక్కేసే టైం వచ్చింది. ప్రతి పోరంబోకి ఈతవకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బాగా ఈ మధ్యకాలంలో. రాత్రి ఆడెవడో ఒక లైవ్ పెట్టాడు పోరంబోకి ఎదవా. ఆడు సొంత పేరు ఆడు చెప్పుకోలేడు లైవ్లో, అంటే వాడు ఒరిజినల్ పేరుతో వాడు వీడియోలు చేయలేడు, కానీ ఆడు కూడా మాట్లాడమే. ప్రతి ఎదవకి హిందూ సాంప్రదాయాలు పద్ధతుల గురించే కావాలి. మీరంతా కూడా మీలాంటి బోకేదవులందరూ కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించేటోళ్ళు. ఇప్పుడు మేము ఏదైనా సరే ఇతర మతస్థులనో లేదంటే ఇతర దేవుళ్ళనో దూషిస్తేనో ఇంకొకటో చేస్తే మీరు మా మీద పడి ఏడ్చినా సరే ఒక అర్థం అది. మేము ఎవరి జోలికి పోమే, అందరూ సమానమే అంటాం, అందరూ బాగుండాలి అంటాం. వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం పూజించుకుంటారో లేదంటే ఇంకోటి చేసుకుంటారో. అలాంటిది సెక్యులర్ ముసుగులోని లేదంటే ఇంకొక ముసుగులోని మీరు అందరూ వచ్చి పనికి మన ఎదవల్లారా మా మీద పడితే అంటే చూస్తా ఊరుకుంటారా? కనీసం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అసలు వాళ్ళ గురించి మాట్లాడొచ్చా లేదా, మాట్లాడేంత స్థాయి మనకు ఉందా లేదా అనేది ఆలోచించుకొని మాట్లాడాలి కదా. నీకు బాగా బలుపు పెరిగిపోయింది. నీకు కావచ్చు, కొంతమంది సెక్యులర్ ముసుగులో ఉన్న పోరంబోకి పెదవులు కావచ్చు, బెగ్గర్ నా కొడుకులు. ఒక బెగ్గర్ నా కొడుకు కొత్తగా తయారయ్యాడు. వాడి టార్గెట్ ఏంటంటే నీలాంటి ఎదవే ఆడు కూడా. వాడి టార్గెట్ ఏంటంటే ఇతర మతస్థుల్ని విమర్శించలేడు. ఎందుకు? ఆ ఎదవ ఆ కోవకు చెందినోడే. నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లా, ఏ మతాన్ని విమర్శించట్లా, చెప్తున్నా. అంటే మీ అందరికీ హిందూ మతం ఒకటే దొరికిందా అండి? లేఖితనం కాదు ఇది, పోరంబోకుతనం ఇదంతా కూడా. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ మతాల జోలికి కులాల జోలికి దయచేసి వెళ్ళమాకండి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ వీడియోలు ఏదో మీరు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా, మీ పర్యటనలు మీరు చేసుకోవచ్చు. మీరు ఆ దేశం వెళ్ళామనో ఈ దేశం వెళ్ళామనో చక్కగా మాట్లాడుకోవచ్చు, దాన్ని ఎవడో తప్పు పట్టట్లేదు. కానీ నీకు బాగా పిచ్చి ముదిరిపోయి ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే ఏదో ఒక రోజున ఇండియాకు వచ్చిన రోజున నీ బతుకు కటకటాల పాలైపోద్ది.
ఇక్కడ ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి. అది హిందువులకి ఉంటాయి, క్రిస్టియన్స్కి ఉంటుంది, ముస్లిమ్స్కి ఉంటాయి. వాళ్ళ దేవుణ్ణి విమర్శించినంత వరకు పర్వాలా. మీరు ఒక పక్కన మా దేవుళ్ళని కించపరుస్తూనే అలాగే పెద్దలైనటువంటి చాగంటి గారిని లేదంటే గరికపాటి గారిని మీరు విమర్శిస్తున్నారంటే మీది మనిషి జన్మ కాదు. మీది విమర్శించకూడదు. ఇంకెవరు లేరా అండి? ఇప్పుడు మమ్మల్ని విమర్శించినంత దారుణంగా ఇతర మతస్థుల్ని మీరు ఎందుకు విమర్శించలేకపోతున్నారు? మాట్లాడితే సెక్యులరిజం అంటారు కదా, మేధావులు అంటారు కదా. ఏమైపోయింది ఇదంతా కూడా? అంటే మేము ఒక్కలమే దొరికామా? మాకు మేము స్వతహాగా మేము చెప్పుకోలేమా? వాళ్ళ జోలికి వెళ్ళమాకండి. వాళ్ళ జోలికి వెళ్ళకుండా సాధారణంగా మీకు నచ్చినట్టు, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా టార్గెట్ చేసి ఉంటేనో ఇంకోటో యుద్ధం మీరు వాళ్ళ మీద చేయాలి. కానీ మీరు గరికపాటి గారిపైనో లేదంటే చాగంటి గారిపైనో మేము యుద్ధాలు ప్రకటించేస్తామంటే మీరు హిందువుల పైన లేదంటే హిందువులను కించపరిచి మాట్లాడుతున్నారని చెప్పేసి అర్థం. వాళ్ళిద్దరూ ఏ రోజు కూడా ఏ వ్యక్తి గురించి నేరుగా పేర్లు ప్రస్తావించి మాట్లాడేంత వ్యక్తులు కాదు. నీ గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు. ఏకలో ఒకలాటోడు నువ్వు. నీ గురించి ఎందుకు మాట్లాడతారు వాళ్ళిద్దరు? అసలు గరికపాటి గారు అయినా సరే నీ గురించి ఎందుకు మాట్లాడతారో? నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పే వ్యక్తులు వీళ్ళిద్దరూ. వాళ్ళ పని యుద్ధం ప్రకటించడం ఏంటో పోరంబోకేదవా? నాకు అర్థం కావట్లా. ఏమనుకుంటున్నావు నీ గురించి అసలు నువ్వు? అంటే మనకి మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయనో లేదంటే మనల్ని ఎంతమంది ఫాలో చేస్తున్నారనో సబ్స్క్రైబ్ చేసుకున్నారనో విర్రవీగిపోకూడదు. అలాంటి వాళ్ళు మహామహులు చాలామంది అయిపోయారు. వాళ్ళకు వాళ్ళుగా దేవుళ్ళుగా ప్రకటించేసుకొని ఇలాంటి సోది చెప్పిన ప్రారంభోకి ఎదవలు అందరూ కూడా చాలామంది తెగిలిపోయారు. మా కళ్ళతో మేము చూసాం. నీకంటే ముందు ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు అర్ధాంతరంగా మధ్యలోనే పోయారు చాలామంది. మా కళ్ళతో మేము చూసాం. రీసెంట్గా జరిగినాయి ఇవన్నీ కూడా. నీకంటే ఎక్కువ విరవేగిపోయారు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోమాకరా. నీకు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది, బోల్డ్ జీవితం ఉంది, బోల్డ్ ఆయుష్ ఉంటుంది నాకు తెలిసి. నువ్వు దిగజారిపో మాకు. ఒక నిమిషం ఉంటా. నువ్వు దిగజారిపో మాకు. ఆ స్థాయి అంటే ఆ స్టేజ్కి నువ్వు రావద్దు. కొన్నాళ్ళు బతకాలనుకుంటున్నావు కదా. రాముడు జోలికి వచ్చినోడు ఎవడో బతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. రాముడనే కాదు, హిందూ దేవుళ్ళ జోలికి వచ్చిన ఎవడో కూడా అర్ధాంతరంగా పోయిన వాళ్ళే. రోడ్డు ప్రమాదాల్లోనో ఇంకొక దాంట్లోనో పోయిన వాళ్ళే. కానీ ఎవడో బతికి బట్ట కట్టాలా? అది గుర్తుపెట్టుకో బాగా. పరమతాన్ని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. ఆ మతాల్లో ఉన్న పెద్దల గురించి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి. మనం ఎక్కిరించేసో వాడనో వీడనో ఎట్టబడితే అట్ట మాట్లాడితే కోసి కారం పెట్టేస్తారు. బాగా గుర్తుపెట్టుకో. అయిపోయింది చాలు. ఇంకా ఎక్కడితో కట్టిపెట్టయితే బాగుంటుంది. నీకు మైండ్ పూర్తిగా పోయిందని చెప్పేసి నా వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. నువ్వు మైండ్ లూజ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు తెలియట్లా నీకు. నేను యుద్ధాల ప్రకటిస్తాను, బత్తాయిలు కాషాయం కప్పుకున్నారు. నువ్వు ఇవన్నీ ఎక్స్ట్రాలు చేసినంతకాలం నీ పక్కన రోజు రోజుకి నువ్వు దిగజారిపోతావు, కిందకి పడిపోతావు. తప్పితే నువ్వేదో పైకి వెళ్ళిపోతావనో లేదంటే ఒక స్టేజ్లో కూర్చుంటావు అని చెప్పేసి మేమైతే అనుకోరా. గుర్తుపెట్టుకో బాగా. ఇంకెక్కడితో కట్టిపెట్టేస్తే బాగుంటుంది. వద్దు. నువ్వు వాళ్ళ చిటికిన వేలిపైన ఎంట్రుకు వాసం వెళ్ళేది ఏది నీ బతుకు. ఇంటికితో సమానం నువ్వు గట్టిగా మాట్లాడితే. వాళ్ళిద్దరిని విమర్శించేంత స్థాయి కాదు. నువ్వు దేవులతో పోల్చుకునేంత గొప్పవాడివి కూడా కాదు. అని అంత గొప్పవాడు పెట్టరా. జన్మ రహస్యాల దాకా వెళ్ళిపోయి బ్రహ్మదేవుడితో పోల్చేసుకొని పరంపకేత పొద్దున్న లేస్తే అమ్మాయితో బీచులతోనే తిరుగుతావు, బికినీలు అంటావు, అదంటావు ఇదంటావు, పచ్చి బూతులు మాట్లాడతావు. ఇలాంటి ఎదవులందరూ పోల్చేసుకుంటే చూస్తా ఊరుకుంటారా? వద్దు. ఇంకా ఆ స్టేజ్ వద్దు. నువ్వు ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడద్దు. నీకు పిచ్చి అనుకుంటారు అందరూ కూడా. నేను చెప్తున్నాను కదా ఇవాళ నీకు నిజంగానే బుర్రపోయింది. ఎప్పటి వరకు అంటే ఫోన్లో ఏదో చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నా. కానీ నువ్వు యుద్ధాలు ప్రకటించేంత స్టేజీకి వెళ్ళిపోతే ఇంక అది నీ చివరి దశ అనుకోవచ్చు. వద్దు. అవన్నీ వద్దు. ఎక్కడితో కట్టిపెట్టేసి ఏదో ట్రావెలింగో ఏదో చేసుకుంటున్నావు కదా, ఏదో దేశాలు తిరుగుతున్నావు కదా. ప్రతి దేశంలోనూ కూడా ఒక అమ్మాయిని పెట్టుకుని అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో వీడియోలు చేయకపోతే నీకు వ్యూవర్షిప్పే లేదు కదా. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా తెలియదు నీకు. ఆ మాత్రం ఇది జ్ఞానం లేదా? ఎక్కడైనా సరే వాళ్ళని ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నా గుడికి నన్ను సబ్స్క్రైబ్ చేసేయండి. వీడు తిక్క కుదరాలంటే ఒక పని చేయాలి. చాలామంది ఉన్నారు ఇంకా ముసుగే వేసుకుంటారు. మేము ఈ దేవుళ్ళని నమ్మం, నాస్తికులు అనో లేదంటే సెక్యులరిజం అనో ముసుగే వేసుకొని బోకేదోళ్ళందరూ వచ్చి హిందూ సాంప్రదాయాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇంకా ఏ మతంలోని కూడా లోపల కనిపించగలకి.
ఇతర మతాల్లో లోపాలు కనిపించవు, కేవలం హిందూ మతంలోనే లోపాలు కనపడతాయి. వీళ్ళందరూ ఏలైతే చూపించేసి యాదవలే, మీరు హిందువులే, మీరు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆ విషయం మర్చిపోకూడదు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఊరుకుంటారా? దయచేసి మళ్ళీ చెప్తున్నా, నువ్వు వాళ్ళిద్దరిని విమర్శించేంత స్థాయి నీకు లేదు, రాదు కూడా. ఇక నువ్వు ఇలాంటి వీడియోలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది. నువ్వు అంతేమీ పెద్ద తోపుతురం కానమేం కాదు, గుర్తుపెట్టుకో.